ఉల్లిగడ్డ కోసేటప్పుడు కంటనీరు పెట్టిస్తుంది. కానీ ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని సామెత కూడా ఉంది. ఆరోగ్యానికి ఉల్లిగడ్డ ఎంత మంచిదో చెప్పకనే చెప్తుంది ఈ సామెత. ఉల్లిగడ్డలను కోసేటప్పుడు వాటిలో ఉండే ఎంజైమ్స్ విడుదలవుతాయి. వాటితో పాటుగా ఘాటైన సల్ఫర్ గ్యాస్ కూడా బయటకు వస్తుంది. ఇదే కళ్ళకు చిరాకు కలిగించి కన్నీరు పెట్టిస్తుంది. కొన్ని శతాబ్దాలుగా ఈ ఉల్లిగడ్డలు మన ఆహారంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అతి తక్కువ ధరకు దొరికే వీటిని పేదల ఆహారంగా కూడా చెప్తారు. మన ఇళ్లలో ఉల్లిపాయను వాడని వారు చాలా తక్కువగా ఉంటారు. ఉల్లిపాయలో ఘాటైన వాసనే కాదు, శక్తివంతమైన ఆహార విలువలు కూడా ఎన్నో ఉన్నాయి. ఉల్లిపాయలో ఉండే ఆహార విలువలు ఉల్లి యొక్క ఘాటును బట్టి, పక్వానికి వచ్చిన స్థితిని బట్టి, ఎంతకాలం నిల్వ ఉన్నాయి అన్న దాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. ఇంతటి మహత్తరమైన ఉల్లిగడ్డలను భారతీయులు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుంచే వాడుతున్నారు. భారతదేశంలో ప్రత్యేకంగా మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బీహార్లో ఈ ఉల్లిగడ్డలు ఎక్కువగా పండుతాయి. పచ్చివి తిన్నా, ఉడకబెట్టి తిన్నా, ఫ్రై చేసుకున్నా, రోస్ట్ చేసుకున్నా కూరలకు అదనపు ఫ్లేవర్ యాడ్ చేస్తుంది ఉల్లిగడ్డ. సూప్స్ తయారీలో కూడా ఉల్లిది ప్రధాన పాత్ర. శరీర ఆరోగ్య శుద్ధీకరణలో ఉల్లిపాయ ఎంతో ఉపయోగపడుతుంది. ఉల్లిగడ్డ ఆస్తమా రాకుండా నివారించగలుగుతుంది. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ మెరుగుపరుస్తుంది. కళ్ళకు మంచి టానిక్లా పనిచేస్తుంది. కీళ్లకు, గుండెకు కూడా మేలు చేస్తుంది. ఉల్లిగడ్డలు తినడం వల్ల బాడీలోని కొలెస్ట్రాల్ తగ్గడమే కాదు, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అందుకే అతి తక్కువ ధరలో దొరికే ఉల్లిగడ్డలను వైద్య ఆరోగ్య సంస్థలు టాబ్లెట్స్ తయారీలో కూడా వాడుతున్నాయి. అంతేకాదు, బ్యాక్టీరియా నుంచి వచ్చే అనేక ఇన్ఫెక్షన్స్, డయేరియా రాకుండా కాపాడుతుంది. మనుషుల శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ను నివారించగల యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఉల్లిపాయలో కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, సెలీనియం మరియు ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అనేక వ్యాధులకు ఉపశమనం కలిగిస్తాయి. నోటి నుంచి దుర్వాసన వస్తుందని కొద్దిమంది తినడానికి అంతగా ఇష్టపడరు. అటువంటి వారు ఇందులోని వైద్యపరమైన విలువైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే ఉల్లిపాయ తినకుండా ఉండరు. ఉల్లిపాయలో ముఖ్యమైన విలువైన హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. దంతాల ఆరోగ్యానికి మంచిది. దంతక్షయాన్ని మరియు దంతాల్లోని ఇన్ఫెక్షన్స్ను నివారించడానికి ఉల్లిపాయను ఎక్కువగా ఉపయోగిస్తారు. పచ్చి ఉల్లిపాయ ముక్కలను నోట్లో వేసుకొని 2-3 నిమిషాలు నవలడం వల్ల నోటి నలుమూలల్లో ఉన్న సూక్ష్మక్రిములు దంత సంబంధ క్రిములను నశింపచేస్తాయి. పంటి నొప్పితో బాధపడే వాళ్ళు ఆ పంటికి లేదా చిగురుకి చేరువలో చిన్న ఉల్లిగడ్డను ఉంచుకుంటే కాసేపటికి ఆ నొప్పి తగ్గుతుంది. హృదయ రోగాల చికిత్సలో కూడా ఉల్లిపాయ ఉపయోగపడుతుంది. ఉల్లిపాయ శరీరంలోని రక్తం పల్చగా ఉండి కణాలన్నిటికీ ప్రసరించేందుకు ఉపయోగపడుతుంది. రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకడితే గుండె లోపాలు వచ్చే అవకాశం ఉంటుంది. గుండె జబ్బులతోనూ, బీపీతోనూ బాధపడేవారు రోజు 100 గ్రాముల ఉల్లిని తీసుకోవడం చాలా మంచిది. దగ్గును నివారిస్తుంది. ఉల్లిపాయ రసం మరియు తేనె రెండింటిని సమభాగంలో తీసుకొని 2 బాగా మిక్స్ చేసి తీసుకోవడం వల్ల గొంతు నొప్పి మరియు దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. కీటక నివారణగా కూడా ఉల్లిపాయను ఉపయోగించవచ్చు. తేనెటీగలు కుట్టినప్పుడు, లేదంటే తేలు కుట్టడం, ఏదైనా పురుగులు కుట్టడం జరిగినప్పుడు ఉల్లిపాయ రసం కానీ, ఉల్లిపాయ పేస్ట్ కానీ అప్లై చేస్తే ఆ నొప్పి అనేది తగ్గుతుంది. క్యాన్సర్ కణాల అభివృద్ధిని అడ్డగించే చురుకైన సమ్మేళనాలను ఉల్లిపాయ సమృద్ధిగా కలిగి ఉంటుంది. చెవి నొప్పి నుంచి కూడా ఉపశమనాన్ని ఇస్తుంది. ఉల్లిపాయ రసాన్ని గనక తీవ్రమైన చెవి నొప్పితో బాధపడుతున్న వ్యక్తులకు ఒక 2-3 చుక్కలు చెవిలో వేసినట్లయితే మంచి రిలీఫ్ ఉంటుంది. చెవులు గింగురుమంటున్నప్పుడు ఉల్లి రసాన్ని దూది మీద పిండి ఆ దూదిని చెవిలో ఉంచుకుంటే మంచిది. రక్తహీనతతో బాధపడే వారికి ఉల్లి వరమనే చెప్పాలి. ఉల్లిలోని ఐరన్ని మన శరీరం తేలిగ్గా జీర్ణం చేసుకుంటుంది. కాబట్టి రక్తహీనతతో బాధపడే వాళ్ళకి ఉల్లిపాయ చాలా మంచిది. ఉల్లిపాయ, పటికి బెల్లం, నీళ్లు కలిపి తీసుకోవడం వల్ల రక్తహీనత పరిస్థితుల నుండి బయటపడవచ్చు. పొట్ట నొప్పి నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఉల్లిపాయలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉండడం వల్ల స్టమక్ అప్సెట్ నుండి ఉపశమనం లభిస్తుంది. మూత్ర విసర్జన సమయంలో మూత్రంలో మంట, నొప్పితో బాధపడే వారికి ఉల్లిపాయలు గణనీయమైన ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈ సమస్యతో బాధపడేవారు ఉల్లిపాయలను తరిగి నీటిలో వేసుకొని మరిగించి అప్పుడప్పుడు ఆ వాటర్ని తాగుతూ ఉంటే ఉపశమనం లభిస్తుంది. ఆస్తమాని కూడా తగ్గిస్తుంది. అదేవిధంగా చలనం లేని రోగి తిరిగి కోలుకొనేలా చేయడంలో మరియు శక్తిని తిరిగి పొందడానికి ఉల్లిపాయ రసాన్ని అప్లై చేస్తారంట కూడా. జాండీస్, కామెర్ల వ్యాధిని నివారిస్తుంది. ఉల్లిపాయ ముక్కల్ని 4 తీసుకొని నీటిలో వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం చిటికెడు ఉప్పు మరియు చిటికెడు పెప్పర్ వేసుకొని తాగాలి. ఇది ఒక పాత పద్ధతి అయినా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. పైల్స్తో బాధపడుతున్న వారు 30 గ్రాముల ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా చేసి నీళ్లలో వేసి అందులో 60 గ్రాముల పంచదార కలుపుకొని రోజుకి 2 సార్లు చొప్పున తీసుకుంటే కొద్ది రోజుల్లోనే మంచి ఉపశమనం లభిస్తుంది.
మూత్రపిండాల్లో రాళ్లను కరిగిస్తుంది. మూత్రపిండాలు, మూత్రాశయంలో రాళ్లు ఏర్పడితే ఉల్లిపాయలను సన్నగా తరిగి పెరుగులో కలిపి ప్రతిరోజు ఉదయం పూట తింటే రాళ్లు కరిగిపోతాయి. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. శరీరంలో ఉన్నట్లుండి ఏర్పడే వేడిని వెంటనే తగ్గించుకోకపోతే చాలా ప్రమాదం. ముఖ్యంగా వేసవి కాలంలో వేడి చేస్తే ఉల్లిపాయ గుజ్జును మీ పాదాలకు మరియు మెడ మీద అప్లై చేయండి. ఇది మొత్తం శరీరానికి కూలింగ్ ప్రభావాన్ని కలిగిస్తుంది. రెగ్యులర్ పీరియడ్స్ పొందాలంటే ఉల్లిపాయ రసంలో బెల్లం కలిపి జ్యూస్లా తయారు చేసి తాగాలి. రెగ్యులర్ పీరియడ్స్ పొందడానికి ఇది చాలా సహజ సిద్ధమైన పద్ధతి. ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఉల్లిపాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్ నొప్పి నివారణగా సహాయపడతాయి. కాలిన గాయాలను కూడా నయం చేస్తుంది. కాలిన చిన్న చిన్న గాయాలను నివారించడానికి ఇది ఒక మంచి పరిష్కార మార్గం. కాలిన ప్రదేశంలో ఉల్లిపాయ రసాన్ని అప్లై చేస్తే చల్లబరుస్తుంది, బొబ్బలు నిరోధిస్తుంది మరియు కాలిపోయిన చర్మంకి అంటురోగాలు వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది.